డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల ఎండక్క 10 రూపాయలు కోపం తింటే ప్రాణాలు పోతున్నాయా? మీ ఛానల్ టీఆర్పీ కోసం మీరు ఇలా చేస్తే అతను ఏమైపోవాలి? అతను నమ్ముకుని ఉన్న 2 పిల్లలు, తన వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలి? 20 రూపీసా? 10 రూపాయలు అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవే. అసలు 10 రూపాయలు కోవాలి వస్తుంది, ఇదంతా కలిది అని చెప్పి అతను అంటున్నారు. బయటకి ఈ పల్లీలు, లీటర్ పల్లీలు ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్. కానీ లీటర్ పల్లీలు నుండి కావాలంటే 2 నుంచి 3 కేజీలు పల్లీలు కావాలి. కానీ ఎందుకంత తక్కువకి ఇస్తున్నారు అని వాళ్ళని అడిగితారా? అడగరు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు. ఎందుకంటే ఏమైనా తేడా వస్తే మీ చాలా ప్రాబ్లం లో పడుతుంది కాబట్టి. ఏంటక్క ఎందుకు గాబరా పడుతున్నావా? అప్పటి వరకు కెమెరా ఫేస్ చేయని ఒక వ్యక్తి ముందు 10 కెమెరాలు, 3 మైకులు, చుట్టూ 30 మంది జనం ఉంటే గాబరా పడకపోతే ఇంకేం పడతాడు? ఒకసారి నువ్వే చెప్పు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది చూపించు. మంచి క్వశ్చన్ అడిగావన్నా, కానీ అడగాల్సింది అతను కాదు. దాని మీద ఎక్స్పైరీ డేట్ లేక తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ అడగాలి. కానీ వాళ్ళని అడగం, ఎందుకంటే వాళ్ళందరూ పెద్దోళ్ళు. ఈయనే ఉంది చిరు వ్యాపారి, ఏమన్నా అనొచ్చు, ఏమన్నా పడతాడని చెప్పి ఒక ధైర్యం. అంతే కదా. అసలు జర్నలిస్ట్ అంటే జనాల ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొచ్చే వాళ్ళు, జనాల ప్రాబ్లం ఏంటో తెలుసుకుని వాటిని బయట పెట్టేవాళ్ళు. అంతేగాని వాళ్ళు కొత్త ప్రాబ్లమ్స్ లో గంటే వాళ్ళు కాదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.